యోనా తర్షీసుకి ఎందుకు వెళ్తున్నాడు, నినివేకి ఎందుకు వెళ్ళలేదు? దేవుడు వెళ్ళమన్నది నినివే పట్టణస్థుల పాపాన్ని తీసివేయటానికి, యోనా వెళ్తున్నది దేవునికి విరుద్ధమైనటువంటి తర్షీసు ప్రాంతానికి. ఎందుకు యోనా వెళ్తున్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చెప్తాను, వినండి శ్రద్ధగా. నినివే పట్టణం ఎక్కడుందో తెలుసా? అషూరు అన్న సామ్రాజ్యంలో ఉంది. అషూరు సామ్రాజ్యంలో నినివే పట్టణం ఉంది. అషూరు సామ్రాజ్యంలో నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం అషూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ, రాజధాని. అషూరు సామ్రాజ్యానికి నినివే పట్టణం రాజధాని. అయితే అషూరు సామ్రాజ్యంలో గొప్ప పట్టణం ఏదైనా ఉందంటే అది నినివే పట్టణమే. అంతటి మహాపట్టణమైనటువంటి నినివే అషూరు సామ్రాజ్యానికి రైట్ హ్యాండ్గా ఉంది, కుడి హస్తముగా ఉంది. అషూరు సామ్రాజ్యానికి నినివే చాలా ప్రాముఖ్యమైంది. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు విశాఖపట్నం ఎలాగో, తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో, కర్ణాటకకి బెంగళూరు ఎలాగో, అలాగే అషూరు సామ్రాజ్యానికి నినివే కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అషూరు సామ్రాజ్యం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఆ వారిలోనే నినివే పట్టణస్థులు ఉన్నారు కాబట్టి దేవుడు చెప్పాడు, నినివే పట్టణస్థుల పాపం నాకు ఘోరమైంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు స్వార్థ చెప్పి వెలుగెత్తి ప్రార్థన చేయి కన్నీళ్లు కార్చి అని దేవుడు బాధ్యతను చెప్తే, దేవుడు చెప్పింది మంచి పనే కదా, దేవుడు చేయమన్న పనిలో నీతి న్యాయం ధర్మం ఉంది కదా, మరి ఎందుకు అంత మంచి ప్రవక్త, దేవుని మనస్సు తెలుసుకున్న ప్రవక్త, దేవుని హృదయాన్ని గెలుచుకున్న ప్రవక్త ఎందుకు మొట్టమొదటిసారి, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారి ఎందుకు దేవుడి మాటకు వ్యతిరేకంగా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు? కారణం ఏంటి అంటే యోనా మనసులో చాలా వేదన బాధ ఉంది. కారణం ఏంటో తెలుసా? అషూరు సామ్రాజ్యపు ప్రజలు, నినివే పట్టణస్థులు, ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఆ కాలాల్లో. అయితే యుద్ధం జరిగినప్పుడు దేశానికి మధ్యలో దేశం మరో దేశం మీదకి దండెత్తి యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఏ దేశమైతే ఓడిపోతుందో ఓడిపోయిన దేశాన్ని స్వాధీనపరుచుకునే వాళ్ళు, ఓడిపోయిన దేశ ప్రజల్ని తీసుకొని వెళ్ళి వారి బానిసలుగా మార్చుకునేవాళ్ళు. ఇంతే జరిగేది. కానీ అషూరు సామ్రాజ్యపు ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అషూరు సామ్రాజ్యం ఎవరి మీదికైతే దండెత్తి యుద్ధం చేయటానికి బయలుదేరుతారో, యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేసినప్పుడు వారు కనుక ఓడిపోయిన వారిని కఠినంగా, అతి కిరాతకంగా, అతి దారుణంగా, మనస్సు కనికరం కూడా లేకుండా అతి భయంకరంగా వాళ్ళని చంపేసేవాళ్ళు, హింసించి చంపేవాళ్ళు. అయితే ఇజ్రాయేలీయుల మీదికి ఆ అషూరు సామ్రాజ్యపు ప్రజలు, నినివే పట్టణస్థులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు అంటే ఎవరో తెలుసా? దేవునికి ఇష్టమైన ప్రజలు. నా ప్రజలని కొన్ని వందల సార్లు సృష్టికర్త అయిన దేవాది దేవుని ద్వారా చెప్పబడ్డటువంటి దేవుని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయేలీయులు. ఆ ఇజ్రాయేలీయుల మీదికి దండెత్తి యుద్ధం చేయటానికి అషూరు ప్రజలు వచ్చినప్పుడు యుద్ధములో ఇజ్రాయేలీయులు ఓడిపోతే, దేవుని ప్రజలు అని పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలీయులు ఓడిపోతే వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా? నిండు గర్భిణీ స్త్రీలని కత్తితో పొడిచి కోసి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని కూడా తీసి శిరచ్ఛేదనం చేసి తల నరికి, కడుపులో ఉన్న పిండం తల నరికి చంపేసేవాళ్ళు. గర్భిణీ స్త్రీ అని కూడా కనికరం, దయా, జాలి లేకుండా అతి దారుణంగా, అతి కఠినంగా, అతి క్రూరంగా, అతి మూర్ఖంగా వాళ్ళని చంపేసేవాళ్ళు. ఆ దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని, కన్యకల్ని, పెళ్లి కాని ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి మూకుమ్మడి అత్యాచారం చేసి ఒక్కొక్క ఆడపిల్ల మీద 10 మందేసి మగాళ్ళు పడి ఆడపిల్లని చెరిచి పాడు చేసి
కాల్చి చంపేసేవాళ్ళు, కాల్చి చంపేసేవాళ్ళు. అంత భయంకరంగా వాళ్ళని హింసించి చంపేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానవంతుల్ని తీసుకొని వెళ్ళి, ఇజ్రాయేల్లో జ్ఞానుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని స్తంభాలకి కట్టేసి ఆ నాలుకని పట్టుకొని లోపలి భాగంతో సహా బయటకు లాగి చంపేసే వాళ్ళు. ఆ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని, వృద్ధుల్ని, వయసుడికి పోయినటువంటి వాళ్ళని, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి 2 స్తంభాలకి చేతులు కాళ్ళు కట్టేసి తల దగ్గర నుంచి అరికాలి వరకు చర్మం పట్టుకొని చర్మం ఊడదీసి, ఊడిపోయిన చర్మంతో వాళ్ళు విలవిలలాడిపోతుంటే మండుటెండల్లో కొరడాలతో ఆ ఊడిపోయిన చర్మంతో, ఆ చర్మం ఊడిపోయినటువంటి కండ శరీరం మీద కొరడాలతో కొట్టి 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 హింసించి చంపే వాళ్ళు. ఆ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి యవనస్తుల్ని, పురుషుల్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతేసి, భూమిలో మెడ వరకు వాళ్ళని పాతేసి కత్తులు తీసుకొని వచ్చి తలలు నరికి చంపేసేవాళ్ళు. ఇంత కిరాతకంగా ఇజ్రాయేలీయుల్ని, దేవుని ప్రజల్ని అష్షూరు సామ్రాజ్యపు ప్రజలు, నినివే పట్టణస్థులు ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా, ఇంత హింసించి దయాజాలి లేకుండా, కరుణ కనిత్వం లేకుండా వారిని చంపితే ఆ దేవుడు చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఆ దేవుడు చూస్తూ ఊరికే ఉండిపోయాడు అన్న వేదన అది చూసిన వారికి, అది తెలిసిన వారి మదిలో ఉండిపోయింది. వాళ్ళలో యోనా కూడా ఒక్కడు. యోనాకి ఇజ్రాయేల్ అంటే ప్రేమ ఎక్కువ, దేశం మీద ప్రేమ ఎక్కువ, దేశం మీద అభిమానం ఎక్కువ. యోనా మదిలో ఉన్నటువంటి వేదన ఏంటో తెలుసా? నా ఇజ్రాయేలీయులని, నా ప్రజలని, నా దేశ ప్రజలని, చిన్న పెద్ద, ఆడ మగ, గర్భిణీ స్త్రీలని కూడా చూడకుండా, ఏ భేదము లేకుండా కిరాతకంగా, క్రూరంగా, కఠినంగా, దయ చూపించకుండా చంపినటువంటి నినివే పట్టణస్థుల కోసం నేను ఏడవాల ప్రభువా. నీ ప్రజలను అంత దారుణంగా చంపిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి స్వార్థ ప్రకటించాలా? అంత దారుణంగా నీ ప్రజల్ని వేధించి చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీ ప్రేమను ప్రకటించాలా? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. కారణం అది. యోనా పిరికోడు కాదు, భయస్థుడు కాదు. యోనా అంతటి ధైర్యవంతుడు బైబిల్లో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళటానికి నిరాకరించాడు తెలుసా? దేవునికి నేను వెళ్ళను అని చెప్పలా, వెళ్తాను అని చెప్పలా, మౌనాన్ని వహించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ప్రేమ, దేవుని మాట కాదనలేనటువంటి తత్వం, దేవుడి మీద ఇష్టం, మమకారం చంపుకోలేక, దేవుని మాటను ఇష్టం లేక వెళ్ళను అని చెప్పలేదు. అలా అని తన ప్రజలను చంపిన వారి దగ్గరికి దేవుని మీద ప్రేమతో వెళ్తాను అని చెప్పడానికి తన శరీరం ఒప్పుకోవట్ల, తన మనస్సు అంగీకరించటంలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే తనకు కనపడుతుంది ఏంటో తెలుసా? రక్తపాతం కనపడుతుంది. రక్తపాతం కనపడుతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను ప్రభువా, నా వల్ల కాదయ్యా, ఈ విషయంలో నన్ను క్షమించయ్యా అనుకొని ఏడ్చుకున్నాడు. తన మదిలో తను ఏడ్చుకొని యొప్పేకి వెళ్ళినప్పుడు కూడా తను ఆలోచించింది ఏంటో తెలుసా? మనసు చంపుకొని దేవుని మాట నెరవేర్చడానికి నినివేకి వెళ్దామా అని ప్రయత్నం చేశాడు. కానీ తన మనసు అంగీకరించట్లా. ఏదేమైనప్పటికీ కూడా, ఎంతటి ప్రవక్త అయినా కూడా శరీరంతో, దేహంతో ఉన్నాడు కాబట్టి ఆ ప్రస్తుత పరిస్థితులు మాత్రం తన మనస్సుకు ప్రాధాన్యత ఇచ్చాడు. వెళ్ళలేని పరిస్థితులు ఆగిపోయి మనసు రాయి చేసుకొని, నా ప్రజల్ని నాశనం చేసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను ప్రభువా అనుకొని, తప్పు చేస్తున్నా అని తెలిసినప్పటికీ కూడా మానుకోలేక, వెళ్ళటం ఇష్టం లేక, దేవునికి నచ్చదు అని తెలిసినప్పటికీ కూడా తర్షీసు మీద ప్రేమతో కాదు, నినివే మీద కోపంతో అలిగి 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 తర్షీసుకు ప్రయాణం అయిపోవటానికి ఓడెక్కాడు.